ఎవరిది ఏడుపు? ఇవాళ గత ప్రభుత్వాల హయాంలో వివిధ కుల కార్పొరేషన్ ద్వారా స్వయం శక్తితోటి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం అని చెప్పని సొంత కాళ్ళ మీద నిలబడగలిగే యువతని ప్రోత్సహించడం కోసం సబ్సిడీ రుణాలు ఇచ్చారు. ఎస్సీ కార్పొరేషను, బీసీ కార్పొరేషను, ఎస్టీ కార్పొరేషను, మైనార్టీ కార్పొరేషను, క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషను, వైశ్య కార్పొరేషను, బ్రాహ్మణ్ కార్పొరేషను, కాపు కార్పొరేషన్ ద్వారా ఒక క్రమం తప్పకుండా క్రెడిట్ క్యాంపులు కండక్ట్ చేశారు. 60% ప్రభుత్వం సబ్సిడీతోటి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి లోన్స్ ఇచ్చారు. అసలు ఈ 4.5 సంవత్సరాలుగా వాళ్ళ సొంత కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారా అని చెప్పని ఏడుపుతోటి ఆ క్రెడిట్ క్యాంపులే కండక్ట్ చేయింది ఎవరు? దుర్భిక్ష రాయలసీమ ప్రాంతంలో గత ప్రభుత్వ హయాంలో అక్కడ కొద్దిపాటి నీటి వనరులను సద్వినియోగపరచుకోవాలి అని చెప్పని, తద్వారా హార్టికల్చర్ అభివృద్ధి చెందితే వలసలు లేని ఉపాధి అక్కడ రైతాంగానికి దక్కుద్ది అని చెప్పని 90% సబ్సిడీతోటి డ్రిప్ పరికరాలు ఇస్తే ఆ 90% సబ్సిడీని 4.5 సంవత్సరాలుగా అమలుపరచని ఆ రైతాంగానికి అటువంటి ప్రయోజనాలు వాళ్ళు హార్టికల్చర్ తోటి వాళ్ళ సొంతకాల మీద వాళ్ళు నిలబడతారా? వాళ్ళు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారా? అట్లా అభివృద్ధి చెందితే మా ఫ్యాక్షన్ నేపథ్యం ఏమైపోవాలి అని చెప్పని ఏడుపు కొట్టుతనంతో ఆ సబ్సిడీని 4.5 సంవత్సరాలుగా అమలుపరచని పాలకుడెవరు? గత ప్రభుత్వ హయాంలో ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద కానీ నీరు చెట్టు మీద కానీ 65,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇరిగేషన్ ప్రాజెక్టుల పనులు పరిగెత్తిస్తే ఈ 4.5 సంవత్సరాల కాలంలో కేవలం 22,000 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి రాష్ట్ర రైతాంగానికి ఇరిగేషన్ సౌకర్యం ఏర్పడుద్దా అని చెప్పని ఏడుపు కొట్టుతనంతో ఇరిగేషన్ రంగాన్ని కుంటుపరిచింది ఎవరు? రాష్ట్ర వ్యాప్తంగా 198 ప్రాజెక్టులని రద్దు చేసింది ఎవరు? ముఖ్యంగా 52 స్థానాలున్న రాయలసీమలో 49 స్థానాలు ఆయనకే కట్టబెడితే ఆ రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన 102 ప్రాజెక్టులను రద్దు చేసింది ఎవరు? ఎవరిది ఏడుపు కొట్టుతనం? అసలు ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో గత ప్రభుత్వ హయాంలో 12,000 కోట్ల రూపాయలు ఒక్క రాయలసీమ ప్రాంత ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ఖర్చు పెడితే ఈయన హయాంలో 2,000 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. ఎవరిది ఏడుపు కొట్టుతనం? ఎవరి హయాంలో ప్రజల మీద ఆ ఏడుపు కొట్టుతనం చూపించుకొని వాళ్ళ కనీస మాత్రపు పురోగతి ఇరిగేషన్ రంగంలో లేకుండా చేశారు? వ్యవసాయ రంగంలో రైతాంగానికి గత ప్రభుత్వ హయాంలో సబ్సిడీ మీద అగ్రికల్చర్ మెకనైజేషన్ కోసం అత్యధిక సబ్సిడీ ఇచ్చి 26,000 ట్రాక్టర్లు రైతు రథం పేరిట సబ్సిడీ మీద రైతాంగానికి ఇస్తే అదే సందర్భంలో హార్వెస్టర్లు, రోటవేటర్లు, బేలర్లు, మల్చింగ్ షీట్లు, తైవాన్ స్ప్రేయర్లు, ఇన్ని రకాల సబ్సిడీ మీద వ్యవసాయ పరికరాలు ఆనాటి ప్రభుత్వాలు ఇస్తే ఇవాళ రైతాంగానికి సబ్సిడీ మీద ఇన్ని పరికరాలు అందుతాయా? రైతాంగం వీటితోటి స్వయం సమృద్ధి చెందితే ఎట్లా అని చెప్పని ఏడుపు కొట్టుతనంతో ఈ 4.5 సంవత్సరాల కాలంలో రైతాంగానికి అగ్రికల్చర్ సబ్సిడీ ఎత్తేసి అసలు అగ్రికల్చర్ మెకనైజేషన్ తీసుకు అడుగులే అయ్యని పాలకులు ఎవరు? అదే సందర్భంలో యువతని వాళ్ళు 5,000 రూపాయలకి పనిచేసుకోవాలి తప్ప వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయా అని చెప్పని ఏడుపు కొట్టుతనంతో 2,30,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత 9,800 ఉద్యోగాలు, 6,500 పోలీసు, మొత్తం కలిపితే 16,000 ఉద్యోగాలకు మాత్రం నోటిఫికేషన్ ఇచ్చిన గనుడెవరు? ఎవరిది ఏడుపు కొట్టుతనం? ఉద్యోగుల్ని మీకు మెరుగైన పిఆర్సీ ఇస్తా, క్రమం తప్పకుండా డిఏలు ఇస్తా, మీకు సిపిఎస్ రద్దు చేస్తా, ఇన్ని రకాల వాగ్దానాలు చేసి వాళ్ళకి చంద్రబాబు నాయుడు 43% ఫిట్మెంట్ ఇచ్చాడు కానీ నేను 43% ఇస్తే వీళ్ళు నా మాట వింటారా అని చెప్పని వాళ్ళకి అంతటి జీతం దక్కాలా అని చెప్పని ఏడుపు కొట్టుతనంతో ఐఆర్ కన్నా తక్కువకి ఫిట్మెంట్ ఖరారు చేసింది ఎవరు? సిపిఎస్ రద్దు మాట గాలికి వదిలేసింది ఎవరు? మద్యపాన నిషేధం కుటుంబాల్లో ఆర్థికంగాను ఆరోగ్యపరంగాను చిన్నాభిన్నం చేస్తుంది అని చెప్పని వాగ్దానం చేసి మహిళల నుంచి ఓట్లు దండుకొని మద్యపాన నిషేధమే చేస్తే ఈ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధిస్తే వాళ్ళ ఆరోగ్యపరంగాను ఆర్థికంగాను కుటుంబాలు నిలదొక్కుంటే రేపటి రోజున ఎన్నికల సందర్భంగా నేను ఇచ్చే తాయిలాలకు వీళ్ళు ఆశపడతారా అని చెప్పని ఏడుపు కొట్టుతనంతో ఆ మద్యపాన నిషేధ హామీ గాలికి వదిలేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు నిత్యం ఏ ప్రభుత్వం అయినా అమలుపరుస్తూ ఉన్న సంక్షేమ పథకాలని చూపించి ఆ సంక్షేమ పథకాలు అమలుపరచడమే చాలా ఘనకార్యం అని చెప్పని దాని ద్వారా ప్రజలు ప్రతిపక్ష పార్టీలు ఏడుస్తున్నారని చెప్పని నిందిస్తూ ఉన్నారు కదా. ఇవాళ నేను ప్రస్తావించిన ఇట్లాంటి ఇంకొక 100 అంశాలు చెప్పొచ్చు. వీటికి సమాధానం చెప్పగలిగే చిత్తశుద్ధి, ధైర్యం, అంత హేతుబద్ధంగా సమాధానం చెప్పగలిగే స్థైర్యం వాళ్ళ దగ్గర ఉంటే ఆ రోజు నిజమైన ఏడుపు ఎవరిది? ప్రజల నుంచి ఏ వాగ్దానాలు చేసి అధికారం చేజిక్కించుకున్నారు, ఇవాళ ఏటిని అమలుపరచలేదని చెప్పని చెప్పగలిగే చిత్తశుద్ధి వాళ్ళ దగ్గర ఉంటే ముందుకొచ్చి మాట్లాడవచ్చు. 100కి 100 ఆయన ఇవాళ ప్రతిపక్షాలని ఆయన స్థాయి తగ్గి దూషిస్తూ ఉన్నారు, వ్యక్తిత్వ హన్నాలకు పాల్పడుతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారిని తెలంగాణలో కొల్హాపూర్లో బర్రెలక్క కన్నా కూడా తక్కువ ఓట్లు వచ్చినాయి అని చెప్పని హేళన చేస్తూ ఉన్నారు. 2014 ఎన్నికల్లో మీకు డిపాజిట్లు రాలా, 100 కంటే తక్కువ ఓట్లు వచ్చినాయి.
2014లో 3 అసెంబ్లీ స్థానాలు, ఒక పార్లమెంటు స్థానం కట్టబెట్టిన తెలంగాణ ప్రాంతాన్ని నుంచి రాజకీయంగా పారిపోయారు మీరు. 2018 ఎన్నికల్లో నామినేషన్ వేయలా, 2023 ఎన్నికల్లో కూడా మీ పార్టీ తరఫున నామినేషన్ వేయలా. కనీసం ఆయన ముందుకొచ్చి ఆయనకి ఏ ఓట్లు అన్నారు అని పోరాడారు, అక్కడ ప్రాతినిధ్యం వహించారు, అక్కడ పోటీ చేశారు. అక్కడ మీరు ఈ వ్యక్తిత్వ హనాల ద్వారా మిమ్మల్ని మీకేదో ఎలివేషన్ ఇచ్చుకున్నా కానీ మీ పాలన ప్రజల మీద ఏ ప్రభావం చూపించింది అనేది ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ పౌరుడు ఇవాళ గుర్తిస్తున్న దగ్గర, గమనించుతున్న దగ్గర మీకు వ్యతిరేకంగా ప్రజా తీర్పు రాబోతుంది అనేది రిలీజ్ అయ్యారు. కాబట్టి ఇంతటి ఫ్రస్ట్రేషన్ తోటి, ఉడుకుమోతనంతో మీ ఏడుపు మీరు బయట పెట్టుకుంటున్నారు ముఖ్యమంత్రి గారు.